నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాట. సృష్టికర్తను నిరూపించేది ఎలా? సృష్టికర్తను నిరూపించేది ఎలా? ఎందుకు సృష్టికర్తను నిరూపించాలి? సృష్టికర్త అంటే ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు. ఆయనను సృష్టికర్త అని పిలుస్తారు. అయితే ఎందుకు వీటి గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకు తెలియచేయబడాలి అంటే, ఈ సమస్తాన్ని కలిగించింది దేవుడైతే ఆ దేవుడు ఎవరన్న సంగతి ప్రపంచానికి అర్థం కాలేదు కనుక. అనేక మంది ఉన్నారు, అందులో మనం ఎలా నిరూపించాలి ఈయనే నిజం, లేదా ఏదైతే దేవుడు ఉన్నాడో, ఎవరైతే ఈ సృష్టిని కలిగించాడే ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు అని మనం ఏ విధంగా నిరూపించగలం అంటే, ఒకే ఒక ఆధారం దేవుణ్ణి నిరూపించడానికి భూమి మీద ఉంది, అదే సృష్టి. ఏది? సృష్టి. సృష్టిని పరిశీలిస్తే సృష్టికర్త ఎవరో తెలిసిపోతుంది కనుక ఈరోజు మన పాఠం సృష్టికర్తను నిరూపించేది ఎలా. ఎలా నిరూపించగలం? ఈ సృష్టిని ఎవరు కలుగు చేశారు అని మనం ప్రశ్నించామనుకోండి, సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. వారు విశ్వాసంలో ఉన్నవారిని, వారు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, దేవుడిగా పూజిస్తున్నారో వాళ్ళ పేర్లు మా సృష్టికర్త, మా దేవుడు ఇది అని వారు చెప్తుంటారు. మరి మన సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, సమస్త మనుషులకు జీవమునిస్తున్న దేవుడు, సృష్టించి నడిపిస్తున్న దేవుడు అని మనం ఎలా నిరూపించగలం? ఎలా చూపించాలి? ఎలా వారికి అర్థమైనట్టు తెలియచేయాలి అన్నదాన్ని ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. దేవుడు ఈ సమస్తాన్ని కలుగు చేసి ఆయన చెబుతున్న ఒక మాట ఒకసారి చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. సృష్టింపబడిన వస్తువులను పరిశీలిస్తే అంట సృష్టికర్త తెలిసిపోతాడు, సృష్టికర్త ఎవరో నీకు అర్థమైపోతాడు అన్న సంగతిని దేవుడు బయలుపరిచాడు. అంటే సృష్టికర్త ఎవరో అన్నది మనం నిరూపించాలి అంటే ఆ సృష్టికర్త మాటలే మనకు ప్రధానం. ఆయన చేసిన సృష్టి గురించి మీకు ఉదాహరణగా అర్థం అవ్వడానికి, ఏదైనా ఒక నిర్మాణం మనం జరిగించామనుకోండి, లేదా ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఎవరో వేరొకరు వచ్చి ఈ ఇల్లు నాది, ఇది నీది కాదు, దీన్ని ఖాళీ చేయాలి అన్నారు అనుకోండి, మనం అది మనదే అని చూపించడానికి లేదా చెప్పడానికి మనం కొన్ని మాటలు వాళ్ళకి తెలియచేయాలి. ఎలాంటివి అంటే, చూడండి, ఒకవేళ మీది ఇల్లు అయితే ఈ ఇంటి నిర్మాణం మీరు ఎలా చేశారో చెప్పండి. మొట్టమొదటిగా మీరు ప్రారంభించినప్పుడు ఇంటిని ఎలా కట్టారు, ఏ రోజు కట్టారు, ఎలా కట్టారు, ఎవరి చేత కట్టించారు, మా ఇంట్లో ఉన్న ఏ ఏ వస్తువులు ఉన్నాయి, ఏ ఏ రూములు ఉన్నాయి, ఆ రూములో ఏమేమి ఉన్నాయి మీరు చెప్పగలరా అని మనం వారిని ప్రశ్నించామనుకోండి, వారు చెప్పగలరండి? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే అది నిర్మించింది, కట్టుకున్నది మనం గనుక. మరలా ఆ ఇంటిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయన్న సంగతి కూడా ఎవరు చెప్పగలరు? ఆ ఇంటిలో ఉన్నవారే. చూడండి, చివరికి కరెంటు పోయినా కూడా చీకట్లో కూడా ఏ ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలుస్తుందంటే ఆ ఇంటి వారికే తెలుస్తుంది, ఆ ఇంటిలో నివసించే వారికే తెలుస్తుంది. చూడండి, రాత్రి సమయంలో ఒకవేళ కరెంట్ ఎప్పుడైనా వెళ్ళిపోయింది అనుకోండి, చీకట్లో కూడా మనం వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. ఏ స్విచ్ ఎక్కడ ఉందో, ఏ వస్తువు ఎక్కడ ఉందో అన్నీ మనకి తెలుసు. అంటే సృష్టికర్త అని పిలువబడాలంటే సృష్టిని కలుగు చేసిన వాడై ఉండాలి. ఆ సృష్టిలో ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ కలుగు చేశాడో, ఏ విధంగా కలుగు చేశాడో దాని గురించి చెప్పగలగాలి. అలా చెప్పిన వాడే సృష్టికర్త అవుతాడు.
అంటే సృష్టికర్తను మనం నిరూపించాలంటే, సృష్టిని కలుగు చేసిన దేవుడు ఈయనే అని మనం తెలియచేయాలంటే, నిరూపించాలంటే, ఆ సృష్టిలో జరిగిన ప్రతి దాని గురించి ఆ దేవుడు చెప్పాలి, ఆ సృష్టికర్త చెప్పాలి. అలా దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడా? అప్పుడే మనం ఆయన్ని సృష్టికర్తగా, సృష్టి కలిగించిన దేవునిగా మనం నమ్మొచ్చు, విశ్వసించవచ్చు. మరి తెలియచేసాడో లేదో బైబిల్ గ్రంథం నుంచి మనుషులు చెప్తున్న మాటలు, దేవుడు తన గ్రంథంలో చెప్తున్న మాటలు, ఏది నిజం పరిశీలిద్దాం. ఈ సృష్టి ఎలా కలిగింది అని శాస్త్ర ప్రపంచం చెప్పిందంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా పుట్టింది. ఒక పెద్ద శబ్దం కలగడం వల్ల ఈ సృష్టి కలిగింది, ఈ సృష్టి నిర్మాణం జరిగింది అని చెప్పారు. ఎవరు? శాస్త్రవేత్తలు పరిశోధన చేసి. శాస్త్రవేత్తలు అంటే ఎవరో అనుకోకండి, ఈ సృష్టిని చూసి తాము పరిశీలించిన వాటిని ఒక సిద్ధాంతాలుగా, పుస్తకాలుగా రాసిన వారే ఈ శాస్త్రవేత్తలు. ఈ సృష్టిలో ఉన్న వాటిని పరిశీలించి వాటి మీద పాఠాలు లేదా వాటి మీద థియరీ, సిద్ధాంతాలు తయారు చేసిన వారే శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తలు ఈ సృష్టి ఎలా పుట్టిందే అని వారికి అడిగామనుకోండి, వారు చెప్పిన మాట ఏంటంటే, బిగ్ బ్యాంగ్ వలన సృష్టి పుట్టింది. అంటే పెద్ద ఒక శబ్దం కలిగింది, ఆ శబ్దంలో నుండి సృష్టి వచ్చింది. శబ్దం వచ్చిందని చెప్పారు, మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. ఎక్కడైనా ఒక శబ్దం పుట్టాలంటే ఊరికనే పుడుతుందా? పుట్టదు. మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో బైబిల్ చెప్తుందండి. బైబిల్లో చూద్దాం ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆదికాండం మొదటి అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు పలుకగా, దేవుడు పలుకగా అంటే శబ్దం. శబ్దం ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఇప్పుడు నా మాట వింటున్నారా? ఈ మాట బయటికి ఎలా వెళ్తుంది? శబ్దంగా వెళ్తుంది. శబ్దము అంటే మాట, సౌండ్. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? నా నోటిలో నుండి వచ్చింది. ఇప్పుడు ఈ సృష్టి శబ్దం వల్ల కలిగితే ఆ శబ్దం ఎవరి నోట నుండి వచ్చింది? దేవుని నోట నుండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అలాగే 6వ వచనం చూడండి. మరియు 9వ వచనం కూడా చూడండి. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయను. పలుకగా అంటే ఈ అధ్యాయం, మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 31 వచనాల వరకు చూస్తే పలుకగా, పలుకగా, ఎవరు పలుకగా? దేవుడు పలుకగా ఆ ప్రకారం. అంటే ఆయన శబ్దం ఈ సృష్టిని కలుగు చేసింది. ఇదే మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు ఆ దేవుని వాక్యము వలన నిర్మాణములైనవి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అంటే ఈ ప్రపంచమంతా ఎలా కలిగిందంట? దేవుని మాట వలన కలిగింది. దేవుని మాట వలన కలిగింది. అంటే ఏదైతే సైన్స్ ప్రపంచం ఎక్కడైతే ఆగిపోద్దో దానికి సమాధానం బైబిల్ ఎప్పుడో చెప్పేస్తుంది, ముందుగానే చెప్పేస్తుంది. అర్థమవుతుందండి? ఇలాంటి సంగతులు అనేకమైనవి. సృష్టిలో దేవుడు సృష్టికర్త కదా, దేవుడు సృష్టిని కలుగు చేశాడు కదా, కనుక ఆ సృష్టిని ఎలా కలుగు చేశాడో అందులో ఏమేమి ఉన్నాయో బైబిల్లో రాయించాడు. అంటే తానే సృష్టికర్త అని రుజువు చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి సృష్టిని కలుగు చేయడమే కాకుండా అవి ఎలా కలుగు చేశాడో, అవి ఎక్కడ ఉన్నాయో, ఏ విధంగా కలుగు చేశాడో వాటన్నిటిని బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒక్కటొక్కటిగా మనం తెలుసుకుందాం. సైన్స్ ప్రపంచం, టెక్నాలజీ పెరిగిన ఈ 100-200 సంవత్సరాల్లో వీటి గురించి చెబితే బైబిలు క్రీస్తు పూర్వం 1400-1500 సంవత్సరాల క్రితమే దీని గూర్చిన అవగాహన, అంటే
ఇప్పటికీ అప్పటికి ఎన్ని సంవత్సరాలు తేడా? శాస్త్రవేత్తలకి బైబిల్ చెప్పేదానికి తేడా ఎంతంటే 3000 4000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పేసింది. సుమారుగా 3500 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్తే నేడు ఈ దాదాపుగా ఈ 100-200 సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు. అవేంటో మనం కొన్ని బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం, కొన్ని మాత్రమే. రైట్. మొట్టమొదటిగా ఈ భూమి ఎక్కడ ఉంది అంటే శూన్యములో ఉంది. ఈ భూమి శూన్యములో ఉంది అని క్రీస్తు శకం 1648 సంవత్సరంలో సర్ ఐజక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త దీన్ని తెలియచేశాడు. సర్ ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త భూమి శూన్యంలో ఉంది అని క్రీస్తు శకం 1648 సంవత్సరం అంటే నేటికి ఒక 400 సంవత్సరాల క్రితం భూమి శూన్యంలో ఉందని తెలియజేశాడు. మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది దీని గురించి? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం యోబు అనే గ్రంథంలో దేవుడు దీని గురించి రాయించాడు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం యోబు అనే గ్రంథంలో దేవుడు దీన్ని రాయించాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. శూన్యం పైని భూమిని వ్రేలాడ చేసెను. ఎప్పుడు రాయబడింది ఇది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. అంటే వీరు చెప్పిన సమయానికి బైబిల్ చెప్పిన సమయానికి తేడా ఎంత? ఎన్ని సంవత్సరాలు అంటే కనీసం 2500 సంవత్సరాల గ్యాప్. చూడు, అంత ముందే దేవుడు 3000 2500 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది. అంటే దేవుడు సృష్టిని కలుగు చేశాడు కనుక ఆ సృష్టి ఎక్కడ పెట్టాడంటే భూమిని, దేవుడు ఎక్కడ పెట్టాడు భూమిని? శూన్యములో. అంటే మీకు అర్థం కాలేదేమో. శూన్యము అంటే ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో ఉండడం. ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమికి ఏం లేదో తెలుసా? ఆధారం లేదు. ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి, ఒక బాల్ను పైకి ఇసిరామనుకోండి, బాల్ ఆ శూన్యంలో ఉంటుందా? ఉండదు. కానీ భూమి ఎక్కడ ఉందో తెలుసా? ఆ శూన్యంలో ఉంచాడు దేవుడు. నువ్వు ఎలా అయితే ఒక బాల్ ఇసిరితే అది అక్కడ ఆగిపోకుండా కిందకు వచ్చేస్తుంది, కానీ దేవుడు భూమిని ఎక్కడ పెట్టాడు? ఆ శూన్యంలో పెట్టాడు. ఆ భూమి మీద మనం ఉన్నాం ఇప్పుడు. అది ఎప్పుడు చెప్పాడు దేవుడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. మరొక శాస్త్రవేత్త క్రీస్తు శకం 1548లో, క్రీస్తు శకం 1543లో నికోలస్ కోపర్నికస్ అనే ఆయన భూమి కదులుతుంది, అందుకే కాలాలు అనేవి వస్తున్నాయి అన్న సంగతి చెప్పాడు. 1543 క్రీస్తు శకం నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త భూమి కదులుతుంది కనుకనే కాలాలు వస్తున్నాయి అన్న సంగతి 1543 అంటే ఇప్పటికి నేటికి 500 సంవత్సరాల క్రితం చెప్పాడు. మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. అంటే ఈ శాస్త్రవేత్త చెప్పకముందు 3000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది ఏమని అంటే భూమి కదులుతుంది, కాలాలు కూడా వస్తున్నాయి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడు ఆయనే. భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడు ఆయన. అంటే భూమి కదులుతుందా? కదులుతుంది. మరి భూమి కదిలితే కాలాలు వస్తాయా? వస్తాయి. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 16-17 వచనాలు. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 16-17 వచనాలు. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులు నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడవు,
నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగు చేసితివి. వేసవికాలము చలికాలము నీవే కలుగు చేసితివి అంటే వీటిని కలుగు చేసి వాటి ద్వారా దేవుడు కాలాలను అనుగ్రహిస్తున్నాడు అన్నమాట ఈ గ్రంథంలో రాయబడింది. అంటే దేవుడు ముందుగానే చెప్పాడా? అవును, ముందుగానే చెప్పాడు. ఎందుకు ముందుగా చెప్పగలిగాడు? ఎందుకు చెప్పగలిగాడు అంటే సృష్టికర్త ఆయనే. ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు ఉన్నాయండి, రిపేర్ వస్తే ఆ కంపెనీ వాడి దగ్గర తీసుకెళ్తాం. నా దగ్గర శాంసంగ్ ఫోన్ ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ రిపేర్ అయ్యింది అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తాను నేను? శాంసంగ్ స్టోర్ శ్రీకాకుళంలో ఉంది. బయట ఎక్కడైనా చేపిస్తే వాడు కరెక్ట్గా సరిగా చేస్తాడో లేదో అని డౌట్తో ఎక్కడ తీసుకుని వెళ్తాను నేను? కంపెనీ వాడి దగ్గర తీసుకెళ్తాను. వాడే ఎందుకు చేయగలడు? ఎందుకంటే ఆ ఫోన్ కంపెనీ, ఆ కంపెనీ వాడే తయారు చేశాడు కాబట్టి, ఆ ఫోన్ని ఆ కంపెనీ వాడే తయారు చేశాడు కాబట్టి వాడి దగ్గరికే తీసుకెళ్తాం. అందులో ఏమేమి ఉన్నాయో, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటన్నిటినీ సరి చేయగలడు. అలాగే సృష్టిలో ఏమేమి ఉన్నాయో అవి ఎలా కలుగు చేశాడో వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి ఎవరు చెప్పగలరు? సృష్టికర్త అయిన దేవుడే చెప్పగలడు. అందుకోసం ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయించాడు. మరొక శాస్త్రవేత్త మరొక మాట చెప్పాడు. ఏంటి అంటే చంద్రుడు మనకు కనిపిస్తున్న రాత్రికాలంలో కనిపిస్తున్న ఈ చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. అంటే తనకు తానుగా వెలుగునిచ్చేవాడు కాదు. సూర్యుని యొక్క వెలుగును ఉదయాన్నే తీసుకొని రాత్రి సమయంలో ప్రకాశిస్తాడు అన్న సంగతి క్రీస్తు శకం 1610లో గెలీలియో అనే ఆయన టెలిస్కోప్ కనుగొన్నాడు. టెలిస్కోప్ అంటే భూమి మీద నుండి ఆకాశంలో ఉన్న వాటిని చూసే ఒక పరికరం. దాన్ని భూమి మీద చూస్తే ఆకాశంలో ఏం జరుగుతాయో వాటన్నిటిని చెప్పొచ్చు. వాటి ద్వారా చంద్రుడి స్వయం ప్రకాశి కాదన్న సంగతి క్రీస్తు శకం 1610లో చెప్తే బైబిల్ ఎప్పుడో చెప్పేసింది దీని గురించి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. ఆయన దృష్టికి చంద్రుడు స్వయం ప్రకాశి రాదు. అంటే తనకు తానుగా ప్రకాశించేవాడు కాదు. ఎప్పుడు చెప్పాడు దేవుడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. అంటే నేటికి వారు చెప్పిన ఏ గెలీలియో అయితే అది కనిపెట్టాడో, దేన్ని గెలీలియో టెలిస్కోప్ కనుగొన్నాడు కదా, ఆ సమయానికి ఎన్ని సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది? 1500 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1500 అంటే 3000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పేసింది. సృష్టికర్త నేనే అని నిరూపించుకోవడానికి ఎన్నో ఆధారాలు బైబిల్లో. ఇంకొక మాటను మనం చూద్దాం. అలాగే నక్షత్రాలను అంతరిక్షాన్ని పరిశీలిస్తున్న వారు నక్షత్రాలన్నీ ఒకేలాగా లేవు అని చెప్పారు. నక్షత్రాలన్నీ ఒకేలాగా లేవు అని ఈ 100 సంవత్సరాల్లో, ఈ 100-200 సంవత్సరాల క్రితం దీని గురించి చెప్పారు. ఏమని? ఒక్కొక్క నక్షత్రానికి మధ్య తారతమ్యాలు ఉన్నాయి, సైజులో కానీ ప్రకాశంలో కానీ ఒకేలాగా లేవు. మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు శకం 100వ సంవత్సరాల్లోనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులుడైన పౌలు 58వ సంవత్సరం క్రీస్తు శకం, అంటే యేసుక్రీస్తు తాను పునరుద్ధానుడై తిరిగి పరలోకానికి చేర్చుకొనబడిన తర్వాత 58వ సంవత్సరంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు ఏం కలదంట? భేదము. అంటే అన్నీ ఒకేలాగా లేవు అని దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రాపించారు. నేటికి 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది. చూడండి, 200 సంవత్సరాలు క్రితం చెప్పిన వాడిని ఏదో వీరుడు గొప్పవాడు అన్నట్టుగా చూస్తున్నాం మనం.
మరి 2000 3000 సంవత్సరాల క్రితం చెబుతున్న బైబిల్ని ఇంకెంత గొప్పగా చూడాలి? ఆ దేవుని సృష్టికర్తగా ఎందుకు పరిగణించకూడదు? ఆలోచించండి. మరొక శాస్త్రవేత్త క్రీస్తు శకం 1662 రాబర్ట్ బాయిల్ గాలికి బరువు ఉందని చెప్పాడు. దేనికి బరువు ఉంది? గాలికి బరువు ఉంది అని క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ అని ఆయన చెప్పాడు, శాస్త్రవేత్త. మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం, అంటే నేటికి 3000 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు చెప్తున్నమాట. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. గాలికి ఇంత బరువు ఉండవలనని దేవుడు నియమించినప్పుడు, గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాలికి ఇంత బరువు ఉండాలని దేవుడు నియమించాడు. అంటే గాలికి బరువు ఉందనే దేవుడు చెప్తున్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు దేవుడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితం. అంటే వీరెవరూ చెప్పక మునిపే దేవుడు చెప్పేస్తున్నాడు. ఎంత అద్భుతం అండి. మరొక శాస్త్రవేత్త పెట్టినాడ్ మేజలాండ్ అన్న ఆయన క్రీస్తు శకం 1522లో భూమి గోళాకారముగా ఉంది అని చెప్పాడు. భూమి గోళాకారముగా ఉంది అంటే భూమి ఒక బాల్ ఆకారంలో, గోళాకారం అంటే రౌండ్గా, సున్నగా ఉంది కదా మనకి, రౌండ్గా అలాగా ఒక బాల్ ఆకారంలో ఉంది అని క్రీస్తు శకం 1522లో చెప్తే, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్నమాట. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద, భూమి ఎలా ఉందంట? గోళాకారంలో ఉంది. ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఈ శాస్త్రవేత్తలు చెప్పక 3000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. ఎందుకు ఆయన అన్ని విషయాలు చెప్పగలుగుతున్నాడు? సృష్టికర్త ఆయనే గనుక. సృష్టికర్త ఆయనే గనుక, సృష్టికర్త దేవుడు ఆయనే గనుక. అంటే ఆయన దేవుడు నేనే ఈ సృష్టిని కలుగు చేశాను అనడానికి ఎన్ని ఆధారాలు, ఎన్ని నిరూపణలు బైబిల్లో రాయించాడు చూడండి. ఈ సమస్తాన్ని నేనే కలుగు చేశానని ఒక మాటతో చెప్పేయచ్చు, కానీ వీటన్నిటిని ఎందుకు రాపించాడు? అనేక మంది ఉంటారు బాబు, అందులో నువ్వు నన్ను నిరూపించాలంటే, నేనే అని నువ్వు విశ్వసించాలంటే, ఇదిగో నీకు అన్నిటి గురించి రాపిస్తున్నానని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆ భూమి గోళాకారంగా ఉందని ఒక శాస్త్రవేత్త చెప్పాడు. మరి బైబిల్లో మనం చూసాం, మరొక శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే, చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయి, చంద్రుడి వలన ఋతువులు ఏర్పడుతున్నాయని మిలోటిన్ ఎక్స్కోవిచ్ అని ఒక శాస్త్రవేత్త, జాక్వెట్ లాస్కర్ అనే ఒక శాస్త్రవేత్త 1910 1990 క్రీస్తు శకం, అంటే నేటికి 100 సంవత్సరాలు. 1910 అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 1990 అంటే తెలుసా? 20 సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల క్రితం. 1990 అంటే 30 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రవేత్త. 1910 అంటే ఒక 90 లేదా 100 సంవత్సరాల క్రితం మరొక శాస్త్రవేత్త. ఏమని చెప్పారు? చంద్రుడు వలన ఋతువులు ఏర్పడుతున్నాయి అని చెప్తే, క్రీస్తు పూర్వమే 1400-1500 సంవత్సరాల క్రితం కీర్తన గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తకాలము తెలియను, అస్తమయ కాలము తెలియను. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. చూసారా?
అంటే చంద్రుని వల్ల ఏమొస్తున్నాయంట? ఋతువులు వస్తున్నాయని బైబిల్లో ఎప్పుడో చెప్పబడింది. ఇంకొక విచిత్రమైన మాట చెప్పమంటారా? దేవుడు కలుగు చేసిన వాటిని చూచి అవి ఎలా ఉన్నాయో వాటి పనితీరు ఏంటో చెప్పగలుగుతున్నారు ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, అది కూడా ఈ 200 సంవత్సరాల్లో. కానీ బైబిలు దేవుడు ఏవి కలుగు చేశాడో, అంటే వాటిని కలుగు చేసింది ఎవరో చెప్తున్నాడు, వాటి పని ఏంటో, వాటి పని తీరేంటో చెప్తుంది బైబిల్. అంటే వాటిని కలుగు చేసింది ఎవరో చెప్పింది బైబిల్, వాటి పని తీరేంటో కూడా చెప్తుంది బైబిల్. చూడండి ఎంత అద్భుతమైన గ్రంథం బైబిల్. ఇటువంటి గ్రంథాన్ని పట్టుకొని ఏమంటాం? ఇది మత పుస్తకం. ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటలు ప్రపంచంలో రాయబడిన ఏ పుస్తకాల్లో కూడా ఉండవు, బైబిల్లో తప్ప. బైబిల్లో తప్ప ఇలాంటి జ్ఞానం ఇంకెక్కడ దొరకదు. సృష్టిని గురించి కానీ సృష్టికర్తను గురించి కానీ తెలిపే ఒకే ఒక గ్రంథం, దట్ ఈజ్ బైబిల్. అందుకోసమే ప్రపంచ గిన్నీస్ రికార్డులో నెంబర్ 1 స్థాయిలో ఉన్న పుస్తకం కూడా బైబిలే. అనేకుల చేత చదవబడుతున్నది, అనేక సంవత్సరాలుగా కొనియాడబడుతున్నది, అనేక ముద్రలకు అనేక మంది ముద్రించడానికి ముద్రణా యంత్రం కనుగొన్న జాన్ గూటన్బర్గ్ ముద్రించిన తొలి పుస్తకం కూడా బైబిలే. ఎన్ని కోట్ల రూపాయలకు వెళ్తుందో, కొన్ని కోట్ల రూపాయలకి ఈ బైబిల్ కొన్నారు, తెలుసా మీకు ఆ విషయం? మొన్నే TV9 న్యూస్లో వార్త. TV9 అంటే నేను చెప్పే మాట కాదు, న్యూస్ మీడియా 13 కోట్ల రూపాయలకి ఖరీదు చేశారంట. జాన్ గూటన్బర్గ్ ఏదైతే ప్రింట్ అచ్చు చేయించాడో ఆ బైబిల్లో ఒక బైబిల్ అది. ఎంత అద్భుతం, ఎంత విలువైనదో బైబిల్. కాకపోతే అంత రేటుకి ఎవరైనా కొంటారా? అది ఇప్పటికీ మ్యూజియం ఉంటాయి కదా కొన్ని లైబ్రరీస్, ఆ పెద్ద పెద్ద లైబ్రరీలో దాన్ని దాచారు, మళ్ళీ దొరకదేమో అని. అర్థమవుతుంది, అంత గొప్పది ఈ బైబిల్. మరొక శాస్త్రవేత్త 1978 భూగర్భ శాస్త్రవేత్త 1978లో భూమి లోపలికి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది అని చెప్పాడు. 1978 అంటే ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాల క్రితం. భూమి లోపలికి వెళ్తున్న కొలది ఎలా ఉంటుందంట? ఉష్ణోగ్రత ఉంటుందంట, పెరుగుతుందంట, అంటే వేడి పెరుగుతుందంట. మరి దీన్ని బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం యోబు అనే గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తున్నమాట. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. భూమి నుండి ఆహారం పుడుతుందంట, ఆ భూమి లోపలి భాగం ఎలా ఉంటుందంట? అగ్నిమయం. అగ్నిమయం అంటే దేవుడు ముందే చెప్పాడా? దేవుడిని చెప్పిన దానికి వీరు చెప్పిన దానికి ఎంత సమయం తేడా, కాలం? క్రీస్తు పూర్వం 1500 అదైతే క్రీస్తు శకం 1700 అంటే మొత్తం కలిపితే 3200 సంవత్సరాల క్రితం ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పాడు, దేవుడు చెప్పాడు, సృష్టికర్త చెప్పాడు. మరొక శాస్త్రవేత్త అబుల్ టెలిస్కోప్ ద్వారా 1990 తర్వాత ఆకాశం పైన నీళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. దాన్నే ఆకాశగంగా అని ఒక పేరు పెట్టారు. ఆకాశగంగా అని ఒక పేరు పెట్టి దాని మీద ఒక సినిమా కూడా తీశారు, అదే చిరంజీవి నటించిన అంజి. ఇది ఎప్పుడు తెలిసిందంట? 1990 అంటే ఇప్పుడు నేటికి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 26 సంవత్సరాలు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది ఆకాశం పైన నీరున్నాయని? మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం ఏది? ఆదికాండం. ఆదికాండంలోనే దేవుడు చెప్పేశాడు. అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఆకాశంలో నీరుంది, ఆకాశంలో నీరుందన్న సంగతి, జలములు ఉన్నాయన్న సంగతి బైబిల్లో చెప్పబడింది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం.
దేవుడు ఆ విశాలం చేసి విశాలము క్రింది జలములను, విశాలము మీద జలములు, విశాలం మీది జలములు. విశాలం మీది జలములు అంటే విశాలానికి దేవుడు పెట్టిన పేరేంటి? ఆకాశము. చూడండి 8వ వచనం, దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అంటే ఆకాశం పైన ఏమున్నాయి? జలములు ఉన్నాయి, మీది జలములు. అదే మాట ఇంకో మాట చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో నోవహు కాలంలో నీరు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పబడింది బైబిల్లో. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరం 217వ దినమున మహాగాధ జలములు ఓటలనియు ఆ దినమందే వినబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగలు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిచింది. ఎక్కడి నుంచి పడింది ఈ వర్షం? ఆకాశం పైనున్న జలాలంట. ఇంకో మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 4వ వచనం. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆకాశం పైనున్న జలములారా. అంటే ఆకాశం పైన ఏమున్నాయని దేవుడు చెప్తున్నాడు? నీరుంది. అంటే ఈ శాస్త్రవేత్తలు ఈ 25 సంవత్సరాల క్రితం చెప్పకముందే క్రీస్తు పూర్వం 1500 లేదా క్రీస్తు పూర్వం 1500 1600 సంవత్సరాలు అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితమే ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. ఎందుకు? సృష్టికర్త ఆయనే. ఇవన్నీ చెప్పగలుగుతున్నాడంటే చేసిన వాడు కనుక అవి ఎక్కడ ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు. మరొక శాస్త్రవేత్త రాతిలో నుండి పెట్రోల్ వస్తుంది అని కనుగొన్నాడు. రాతిలో నుండి పెట్రోల్, ఆయిల్ అనేది ఉత్పత్తి అవుతుందని ఈ మధ్యకాలంలో దాన్ని తెలుసుకున్నారు. అందుకోసం ఈరోజు పెట్రోల్ ఎక్కువ వాడుతున్నాం కదా మనం. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది రాతిలో నుండి ఆయిల్, పెట్రోల్ వస్తుందన్న సంగతి ఆయన తెలిసింది. కానీ క్రీస్తు పూర్వమే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 19వ వచనంలోను 32:13లోను దీని గురించి రాయబడింది. ఒకసారి చూద్దాం. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. ఒకసారి చూద్దాం. 33వ అధ్యాయము 19వ వచనం. 33వ అధ్యాయం 19వ వచనం. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులర్పింతురు. వారు సముద్రములు ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇసుకలో ఏం దాచబడిందంట? రహస్య ద్రవ్యము అంటే డబ్బు. అవి సీక్రెట్గా ఉందంట. డబ్బు అంటే పెట్రోల్ అమ్మి దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటారు. పెట్రోల్ ఎక్కడి నుంచి తీస్తారు తెలుసా? సముద్రములో ఇసుకలో దాచబడిన ద్రవ్యం. ఇప్పుడు చాలామంది వేరే దేశాలు పని కోసం వెళ్తున్నారు కదా, వాడల్లో పని చేయడానికి. తెలుసా మీకు? అందులో ఏం పని అనుకున్నారు? సముద్రంలో ఉన్న పెట్రోల్ తీస్తారు. తెలుసా? డీజిలు, పెట్రోలు. సముద్రంలో ఇసుకలో ఉన్న, ఇసుక లోపల రహస్యంగా ఉన్న ఆ చమురును బయటికి తీస్తారు. దానికోసం చాలామంది మన దేశాన్ని విడిచిపెట్టి సింగపూరు, ఈ ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో, అరబ్ కంట్రీస్ ఒక 6-7 ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్ని, ఈ దేశాలన్నిటిలో అదే పని అనమాట. ఏంట పని? చమురు తీయడమే, పెట్రోల్ డీజిల్ తీయడమే. వాటిని మన దేశాలకి సరఫరా చేస్తారనమాట. అర్థమవుతుందా? మరొక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం.
ద్వితీయోపదేశకాండం 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలములో పంట వానికి తినిపించును, కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి బండ నుండి నూనెను. చెకుముకు రాతి బండ నుండి నూనె అంటే రాయి నుండి ఏమొస్తుందని దేవుడు చెప్తున్నాడు? నూనె అంటే తైలము, అదే పెట్రోల్. అర్థమవుతుందా? పెట్రోల్ అనే పదం పెట్రో అనే పదం నుండి వచ్చింది. పెట్రో అనే పదానికి అర్థం రాయి అని అర్థం. పెట్రో అనే రాయి నుండి, ఆ రాయి నుండి వచ్చిన ఆయిల్ని పెట్రో ఆయిల్. పెట్రో అంటే రాయి, ఆయిల్ అంటే నూనె. రాతి నుండి తీసుకొనబడిన నూనె, దాన్ని పెట్రోల్ అంటారు. అర్థమవుతుంది? దేవుడు అదే ముందు చెప్పాడు, చెకుముకు రాతి బండ నుండే నూనె. చూసారా ఎంత అద్భుతం దేవుడు చెప్పిన మాటలు కదా. ఇవన్నీ దేవుడు ముందే చెప్పాడా? అవును. శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీ రాకముందే బైబిల్ గ్రంథంలో అన్నిటిని దేవుడు రాయించాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కనుక. ఇవన్నీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పినవి బైబిల్ చెప్పింది కదండి. ముందే చెప్పినా కూడా బైబిల్ ముందే చెప్పింది, కానీ శాస్త్రవేత్తలు చెప్పారు కదండి. ఈ మధ్యన శాస్త్రవేత్తలు ఇంకా చెయ్యని కొన్ని ఉన్నాయి, ఇప్పుడు పరిశోధన చేస్తున్న కొన్ని ఉన్నాయి. అవి జరుగుతాయో లేదో కూడా భవిష్యత్తు బైబిల్ చెప్పేస్తుంది. అర్థమైంది? మళ్ళీ చెప్పాలి. ఇవన్నీ జరిగిపోయినాయి, ఇవన్నీ చెప్పేశారు. బైబిల్ ముందే చెప్పింది, ఆ తర్వాత ఈ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు. ఇంకో విషయం చెప్పమంటారు, వీళ్ళందరూ క్రైస్తవులు. ఈ శాస్త్రవేత్తలందరూ చెప్పిన వారంతా ఎవరు? క్రైస్తవులు. అంటే వీళ్ళకి మూలం ఎక్కడ ఉంటుంది? బైబిల్. మరి చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? చర్చికి వెళ్తారు. చర్చిలో వీరికి ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. బైబిల్ ప్రతిదినం చదువుతారా? చదువుతారు. అంటే వీరికి ఒక ఆలోచన పుట్టాలంటే అది ఎక్కడి నుండి రావాలి? బైబిల్లో నుంచి రావాలి. బైబిల్లో ఉన్న మాటలు చదివిన తర్వాత ఇది నిజమా అని పరిశోధన మొదలెట్టారు. ఆ పరిశోధనలో వీళ్ళకి నిజమని గ్రహించారు. వాటినే థీరీస్గా రాశారు. కానీ బైబిల్ మాకు చెప్పిందని వారి గ్రంథాల్లో రాసుకున్నారు, కానీ పుస్తకాల్లో రాయలేదు. వారి పేరు గొప్పగా చూపించుకోవాలంటే మరి బైబిల్ పేరు రాస్తే బైబిల్ గొప్పదైపోతుంది, మరి నా పేరు అని బైబిల్ని పక్కన పెట్టారు. వారి పేరు రాసుకున్నారు, వారి పేరుని సిద్ధాంతాలు తయారు చేసుకున్నారు. అందుకోసం వారి పేరైనా ఇంతవరకు మనం మాట్లాడాం. కానీ దీని అన్నిటికీ మూలం బైబిల్. ఇప్పుడు వారు శాస్త్రవేత్తల ప్రస్తుతం నేడు పరిశోధనలో ఉన్న 2 విషయాల గురించి చెప్తాను. అది బైబిల్ అవి జరుగుతుందో లేదో కూడా చెప్పేస్తుంది. ఎంత అద్భుతం చూడండి. ప్రస్తుతం శాస్త్రవేత్తల ప్రయోగం ఏంటో తెలుసా? హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. అంటే ఇది ఎందుకు చేస్తున్నారంటే, మనిషి ఆయుష్కాలం తగ్గిపోతుంది కాబట్టి మనిషి ఆయుష్ను 1000 సంవత్సరాల వరకు పెంచుతాం, 2000 సంవత్సరాల వరకు పెంచుతాం. లేటెస్ట్ న్యూస్ చెప్పమంటారా? అందులో చంద్రబాబు నాయుడు కూడా మేము చేస్తాం దాన్ని అన్నాడు. న్యూస్లో వచ్చింది, TV9 న్యూస్లో. మేము దానికి ప్రయత్నాలు చేస్తున్నాం, మనిషి ఆయుష్ కాలం పెంచడానికి అంటున్నాడు. మీకు ఆ వీడియో కూడా మీకు తర్వాత చూపిస్తాను. అయితే దీని గురించి బైబిల్ ఏం చెప్పింది? మనిషి తన ఆయుష్ను పెంచుకోగలడని చెప్పిందా? ఇంకేమైనా చెప్పిందా? ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం 14:5. యోబు గ్రంథం 14:5. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయఃపరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయఃపరిమాణం అంటే నీ ఆయుష్ను నువ్వు పెంచుకోలేవు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రపంచానికి బైబిల్ విసురుతున్న సవాల్, మీరు మనిషి యొక్క ఆయుష్ను పెంచాలని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు, కానీ అది మీరు చనిపోయినా, భూమి మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వేల సంవత్సరాలైనా మీరు దాన్ని సాధించలేరు. ఎందుకంటే నేను ఆయుష్కాలాన్ని అంతే నిర్ణయించాను, అది మీ చేత కాదని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. భవిష్యత్ ప్రపంచానికి
దేవుడు బైబిల్ ద్వారా విసురుతున్న సవాల్. దీనికి ఎవడు నిలబడలేడు. ఎందుకంటే ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దాన్ని ఆయన నియమించాను అన్నాడు. ఆయన నియమించిన కట్టడి నువ్వెలా పడగొట్టగలవు? అది నీ వల్ల కాదు. మరొక ప్రాజెక్ట్ ఉంది. ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ప్రయోగాలు. ఏంటి? గ్రహాంతర జీవులు ఉన్నాయి. గ్రహాంతర జీవులు ఉన్నాయి. అంటే గ్రహాంతర జీవులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, ఈ భూమి ఎలా అయితే ఒక గ్రహమో, ఈ భూమి మీద ఎలా అయితే మనుషులు జీవులు ఉన్నాయో, అలాగే మనకు ఉన్న మరొక 8 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాల్లో కూడా జీవులు ఉన్నాయి. వాటినే గ్రహాంతర జీవులు, ఏలియన్స్ అని పిలిచారు. ఈ ఏలియన్స్ పేరు మీద అనేక సినిమాలు కూడా తీసేశారు. అంటే ఆ లోకంలో ఉన్న ఆ జీవులు భూమి మీదకి రావడం, భూమి మీద ఉన్న వారితో స్నేహాలు చేయడం, మళ్ళీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఆ గ్రహాల్లోకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళతో జీవించడం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, భూమి ఎప్పటికైనా నాశనం అయిపోతే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ గ్రహాల్లో మనం కూడా నివాసం చేయొచ్చు అన్న ఉద్దేశం అంట. అసలు గ్రహాంతర జీవులు ఉన్నాయా? ఎవరు చెప్పాలి? బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. అదే యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. అంటే మనిషికి లేదా జీవరాశులకి యోగ్యమైనది, నివసించడానికి యోగ్యమైనది దేవుడు భూమి అని చెప్తున్నాడు. ఈ భూమి అనే గ్రహం తప్ప మరో గ్రహం మీద మనిషిని కానీ జీవరాశులను కానీ దేవుడు సృష్టించలేదు. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి అంతటిని ఎక్కడ కలుగు చేశాడు? భూమి పుట్టించుగాక, భూమి మొక్కలను పుట్టించుగాక, భూమి జీవరాశులను పుట్టించుగాక, భూమి పక్షులను పుట్టించుగాక, భూమి జంతువులను పుట్టించుగాక. భూమి నుండి దేవుడు మనిషిని చేశాడు. అంటే సమస్తాన్ని ఎక్కడ కలుగు చేశాడు దేవుడు? భూమి మీదే. గాలిని, నీటిని, ఆహారాన్ని ఎక్కడ పెట్టాడు? భూమి మీద. అంటే ఒక మనిషి కానీ జీవరాశి కానీ జీవించాలంటే భూమి మీద. నరులకు నివాసయోగ్యమైనది భూమి మాత్రమే. అంటే ఈ భూమి మీద తప్ప మరొక గ్రహం మీద జీవరాశులు ఉండడానికి అవకాశమే లేదు. అంటే వీళ్ళు చేస్తున్న ఈ ప్రయోగం అంతా వ్యర్థం. ఎన్ని కోట్లు తెలుసండి ఈ ప్రయోగాలకి అయ్యే ఖర్చు? ఈ భూమి మీద నుంచి మరో గ్రహానికి, చంద్రుడి మీదకి వెళ్ళాలంటే కనీసం 600 కోట్ల రూపాయలు అవుతాయి ఖర్చు. అక్కడికి వెళ్ళి ఏదో చేద్దామంటే అది నీ వల్ల కాదని దేవుడు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు నివాసానికి యోగ్యం లేదు. అందుకోసం వాళ్ళు ఏం వేసుకుని వెళ్తారండి? ఈ భూమి మీద నుంచి వెళ్తే అంతరిక్షానికి వెళ్ళారు అనుకోండి, వ్యామోగాములు అంటారు వాళ్ళు. తెలుసా? వాళ్ళు ఒక సూట్ వేస్తారు, స్పేస్ సూట్ అంటారు దాన్ని. అంతరిక్షంలో నివాసానికి యోగ్యమైన సూట్. ఎందుకు? ఇలా శరీరంతో వెళ్ళొచ్చు కదా అక్కడికి. అంటే ఈ శరీరంతో వెళ్తే పెచ్చులుగా ఈ శరీరం అంతా విడిపోద్ది. మనిషి బ్రతకడు. తాగడానికి నీరు ఉండదు, పీల్చుకోవడానికి గాలి ఉండదు, బ్రతకడానికి ఆహారం ఉండదు. అంటే ఈ గ్రహం తప్ప మరొక గ్రహం నివాసానికి యోగ్యం కాదని బైబిల్లో ఎప్పుడో క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. మాట వింటారా? బైబిల్ మత గ్రంథం అని పక్కన పెడతారు. ఇది చదివితే నీకు అన్ని కోట్లు ఖర్చే లేదు. చూసారండి? అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని, మనుషుల ప్రయోగాలను కూడా దేవుడు ముందే చెప్పగలుగుతున్నాడంటే చెప్పండి, బైబిల్లో ఉన్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఓకేనా? నిరూపించగలిగామా? ఖచ్చితంగా. బైబిలే దానికి నిరూపణ. మనం దేవుణ్ణి నిరూపించాలి. మరెవరు నిరూపిస్తారు? ప్రార్థన చేసుకుందాం.